నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం బారులు, రైతులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు. దుబ్బాకలో జీలుగు, పత్తి విత్తనాల కొరత, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయం, చరిత్రలో నిలిచేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామన్న గులాబీ నేతలు. మిజోరాంలో క్వారీ కూలి 10 మంది మృతి, శిథిలాల కింద పలువురు, సహాయక చర్యలకు వర్షం ఆటంకం. అస్సాంలో రెమాల్ తుఫాను ప్రభావం, పలుచోట్ల భారీ వర్షం, కొట్టుకుపోయిన రోడ్లు. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కష్టాలు తప్పటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలో పలు ఫెర్టిలైజర్ షాపుల ముందు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కావాలనే కృత్రిమ విత్తనాల కొరత సృష్టిస్తున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కష్టాలు తప్పటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఇందురా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల్లో కూడా పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళనలు చేపడుతున్నప్పటికీ కూడా పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా అధికారులు ఇటు ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఒక్కసారిగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల్లో కూడా పత్తి విత్తనాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో ఉన్న పలు విత్తనాల దుకాణాల ఎదుట బారులు తీరి పత్తి విత్తనాల కోసము పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో రైతులు ఈ విత్తనాల దుకాణాలు తల్లి రావడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేసి ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి గత వారం రోజుల్లో కూడా పత్తి విత్తనాల కోసం తాము ఎదురు చూసినప్పుడు కూడా పత్తి విత్తనాలు లభించకపోవడంతో తాము పత్తి విత్తనాల దుకాణాల వద్ద బారులు తిరుగుతున్నామని, అయినప్పటికీ ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గత 10 ఏళ్ల కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని, గత 10 ఏళ్ల క్రితము ఉన్న పరిస్థితి తాము ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. తమపై అనవసరంగా అకారణంగా పోలీసులు కూడా లాఠీ చార్జ్ జరిపారని, పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచితే తాము రోడ్డెక్కి ఎందుకు ఈ ఈ విత్తనాల దుకాణాల వద్ద బారులు తిరిగిన పరిస్థితి ఎందుకు వస్తుందని, గతంలో తమ గ్రామాలకే పత్తి విత్తనాలను ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, దీంతో తమ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అవసరమైనప్పుడు విత్తనాలు అలాగే ఈ ఎరువులు లభించడంతో తాము ఖరీఫ్ లో సమయానికి పత్తి విత్తనాలు అలాగే ఎరువులు లభించడంతో తాము పత్తి విత్తనాలను వాడుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యడమే. అయితే ప్రస్తుతం వ్యవసాయ పనులు వదులుకొని తమ గ్రామాల నుంచి వదులుకొని ఉదయం 5 గంటలకే తాము ఈ పత్తి విత్తనాల కోసం ఎదురుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పత్తి విత్తనాలను అలాగే ఎరువులను అందుబాటులో ఉంచాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేయాల్సిన పరిస్థితి కలెక్టరేట్లను అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్యాలయాలను ముట్టడిస్తామని ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే స్పందించి పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.
కాంగ్రెస్ హయాంలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఒక పక్క వడ్లను సర్కార్ కొనుగోలు చేయకపోవటం, విత్తనాల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తుండటంతో రైతులు అగచాట్లు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జీలుగు, పత్తి విత్తనాల కోసం క్యూ లైన్లో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విత్తనాల విషయంలో డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడంతో 10 ఏళ్ల కిందటి పరిస్థితులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. క్యూ లైన్లో వేచి చూసినా విత్తనాలు దొరకకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు షాపుల ముందు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి సిద్దిపేట జిల్లా మంత్రి గారికి, మరి ప్రభుత్వ అగ్రికల్చరల్ ఆఫీసర్ అధికారులందరికీ విజ్ఞప్తి. రైతుల తరఫున కోరినది ఏమిటంటే, మేము గతంలో యూరియా సంచులకు కానీ ఒక విత్తనాలకు కానీ దేనికైనా చెప్పులు పోలీసులు చెప్పులు లైన్లో పెట్టి పరిస్థితి దాపురించింది. ఈ ప్రభుత్వంలో దాపురించింది కాబట్టి దయచేసి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మరి సిద్దిపేట జిల్లాకు సరిపడా రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు, జీలుగా కానీ జనుము కానీ ఆ విధంగా సరఫరా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదే విధంగా రేపు దుక్కి మందులు కానీ యూరియా సరుకులు కానీ రైతులకు ఇబ్బంది లేకుండా అంచనాల ప్రకారం ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు కలిసి కూడా సమన్వయంతో దయచేసి సరిపడా విత్తనాలు, మందు సంచులు, విత్తనాలు, యూరియా సంచులు ఇవన్నిటి కూడా అంచనాల ప్రకారంగా కొంచెం ముందస్తుగా తీసుకుంటే రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పని పదే విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల తరఫు. గత ప్రభుత్వంలో రైతు తీసుకుపోమని చెప్పానన్నా ఒక్కో రైతు తీసుకుపోలేదు. ఒక్కొక్కరికి 4-5 అంటే కూడా ఇచ్చిరు బస్తాలు. ఇప్పుడు ఒక్క బస్తా ఇవ్వమంటే కూడా ఒక్క బస్తా ఇవ్వడం లేదు ఒక రైతు. కనీసం మినిమం ఒక రైతుకు ఒక 2 బస్తాలన్నా మినిమం అవసరం. అట్లాంటిది ఒక్క బస్తా ఇస్తే రైతుకి ఏం సరిపోతుంది? సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీలో పచ్చి రొట్టె విత్తనాలకు చాలా తీవ్రత ఉన్నది. సరిపడా విత్తనాలు సరఫరా చేయకపోవడం, జిల్లా మంత్రి కానీ సీఎం కానీ దీనిపై దృష్టి పెట్టి సిద్దిపేట జిల్లాకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను పంపాలని కోరుతున్నాం. గత సంవత్సరము సరిపడా విత్తనాలు వచ్చినాయి కేసీఆర్ పాలనలో. కానీ గవర్నమెంట్ చేంజ్ కాగానే కాంగ్రెస్ పాలనలో చెప్పులు పోలీసులు పెట్టుకొని ఆక్రోశ్ కాడ రొత్తునొచ్చి సాయంత్రం వరకు పోలీసుల బందోబస్తుతోని అమ్మడం జరుగుతుంది. ఆక్రోశ్ ఆఫీసర్లు, వ్యవసాయ అధికారులు. ఎప్పుడు పడితే అప్పుడు అన్ని ముందుగానే మాకు సహకరించారు. ఇప్పుడు అటువంటిది లైన్ లో పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఆధార్ కార్డు అంటే పాస్బుక్ అంటే జిరాక్స్ ఇవన్నీ అడుగుతుంది. మాకు ఒక్కటి కూడా మరి ఇప్పటి వరకు మేము పొద్దున 6-7 గంటల నుంచి లైన్ అడితే ఇప్పటి వరకు కూడా మేము ఒక 200 మంది కనుక మేము ఉన్నాము. ఇప్పటి వరకు మాకు ఏ రవాణా సరుకు కానీ ఏది కానీ వస్తే అంటున్నారు. మాకు ఇప్పటి వరకు ఏది అందలేదు. 2000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చింది బ్యాంకులలో కూడా. తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టే రైతులకు అన్ని అభివృద్ధి జరిగింది. అప్పటి పాలన ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. వెల్కమ్ బ్యాక్. మండి బిర్యానీ తిని ఓ కుటుంబం ఆసుపత్రి పాలైంది. 1000 రూపాయల బిర్యానీ, లక్షల రూపాయల ఆసుపత్రిలో బిల్లు కట్టాల్సిన పరిస్థితికి దారితీసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని అప్పారెడ్డిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. కావాలి నరేందర్ పెళ్లి రోజు ఉందని ఫ్యామిలీలో కలిసి షాద్నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరోచనాలయ్యాయి. దీంతో శంషాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి బాధితులను తరలించారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. జూన్ 2 నుంచి 4 వరకు తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్తూపం నుంచి అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున ఉద్యమకారులతో కార్యక్రమాలు ఉంటాయన్నారు ఎమ్మెల్సీ తాతా మధు. తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా, తెలంగాణని 10 సంవత్సరాల పాటు భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపిన పార్టీగా రేపు జూన్ 2వ తారీఖు నుంచి 3, 4 తారీఖుల వరకు 1, 2, 3 ఈ 3 తేదీల్లో తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖు హైదరాబాద్లో తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు మేము ఆ యొక్క క్యాండిల్ లైట్స్ ప్రొసెషన్ చేయాలని, అలాగే నెక్స్ట్ డే 2వ తారీఖున తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులతోని మీటింగ్ పెట్టాలనేది, అలాగే 3వ తారీఖు అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పార్టీ పిలిపించి రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కొండెక్కింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సమస్యపై దృష్టి పెట్టడం లేదు. ఫీజుల సంగతి దేవుడెరుగు. స్కాలర్షిప్లకు దిక్కు లేదంటూ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ఫీజులు, ఉపకార వేతనాల చెల్లింపుల్లో ఏకంగా 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులతో పాటు కాలేజీల యాజమాన్యాలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిరుపేద విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగొద్దన్న లక్ష్యంతో గత ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఇప్పుడు అటకెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీఎంబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్ల జారీని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 1,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఏకంగా 7,000 కోట్ల రూపాయల చెల్లింపులు పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుతో నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించని కారణంగా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నో చెబుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు కాలేజీల యాజమాన్యాల తీరుతో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీతో పాటు వొకేషనల్ కోర్సుల విద్యార్థులు భవిష్యత్తుపై అయోమయంలో పడుతున్నారు. ప్రభుత్వం ఫీజులు రీఎంబర్స్ చేయని ఫలితం కాలేజీ యాజమాన్యాలపైన పడుతోంది. నిర్వహణ భారమవుతోందన్న కారణంగా విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు కట్టించుకున్న సందర్భాలున్నాయి. లేదంటే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, పరీక్షలు రాసేందుకు అనుమతించడం లేదని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పులు చేసి మరీ తమ భవిష్యత్తు కోసం కొందరు ఫీజులు కడుతుంటే మరికొందరు మాత్రం ఆ భారాన్ని భరించలేక తమ చదువుల్ని అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. సాధారణంగా ఫీజుల చెల్లింపును ప్రభుత్వం విద్యా సంవత్సరంలో దశల వారీగా అమలు చేస్తుంది. ప్రారంభంలో 25%, మధ్యలో 50%, చివరిలో మిగిలిన 25% చెల్లింపులకు తగినట్టుగా నిధులు విడుదల చేస్తుంది. ఈ పథకంతో ఏటా 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. కానీ 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇంతటి ప్రతిష్టాత్మకమైన పథకం అమలును గాలికి వదిలేస్తున్నట్టే కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ కు సుమారు 5,500 కోట్లు, స్కాలర్షిప్ల పేరు మీద మరో 1,500 కోట్లు, మొత్తంగా 7,000 కోట్ల రూపాయలకు పైగానే ప్రభుత్వం బకాయి ఉండడం చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. సమస్యను తక్షణమే పరిష్కరించి ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులతో పాటు స్కాలర్షిప్ మొత్తాలను విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.